ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఒక్కసారి ఇలా తమిళనాడు స్టైల్లో పూండు చట్నీ చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకుని ఒక 8 to 9 ఎండుమిర్చిని ఇలాగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. దీన్ని చెన్నై సైడ్ పూండు చట్నీ అనే కాదు, కార చట్నీ అని కూడా అంటారు. మనకి పెద్ద టిఫిన్ షాప్స్ దగ్గర కొన్ని చోట్ల పెడతా ఉంటారు. ఎండుమిర్చి ఆయిల్లో రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకుని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్ని చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కాయిన్ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మగ్గడం కోసం సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని జీరా యాడ్ చేసుకోవాలి. మిక్సీలో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్ని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర యాడ్ చేసి ఇది మాడిపోయే లోపల పైకి వెళ్ళి పక్క ఫ్లైట్ వాళ్ళు కరివేపాకు కోసుకుని వచ్చేయాలి. ఇలా పక్కింటి వాళ్ళ చెట్టు కరివేపాకు వాళ్ళకి తెలియకుండా తీసుకోవచ్చు. చట్నీలో వేస్తే చట్నీ టేస్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా పూండు చట్నీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.